స్తోత్రం సర్వశక్తిమంతుడు ఆసతులు పరమపిత నిపుతులు పరిశుద్ధ దైవమా కుల పల్లొక తండ్రి నిపుతులు జీవమల దైవమా ప్రభు గొప్ప దైవమా నీకు స్తోత్రంలో నమ్మకమైన తండ్రి సింహాసనమైన దైవమా నిపుతులు రాజుల రాజానికి స్తోత్రం 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 స్తోత్రం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, చేముల తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కూడిచ్చిన బిడ్డలందరూ బిడ్డ వందనాలు. ఇంకా రావాల్సిన ప్రతి బిడ్డ కూడా సగం నడిపించండి. పవిత్రాత్మలో మా బోధకుడు వేయండి. మీరు బోధించమని ప్రతి ఆటంకం జరిగిన యేసుక్రీస్తు లయపరుస్తూ నామ గొప్ప చేసుకోమని యేసు వాస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, మనము ఇజ్రాయిల్ యొక్క 12 గోత్రాల గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా మరి దాను గోత్రం గురించి మనం నేర్చుకుంటున్నాం. ప్రియులారా, మరి దేవుడు దాను గోత్రంకి దేవుడు ఇచ్చినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని మనం చూస్తాం. చూడండి, మనం అందరము కూడా ఆది కాండము, మనందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆది కాండము 49వ అధ్యాయము మనము చదువుదాం. 49లో 17వ వచనం చదువుదాం, 16వ వచనం. ఆది కాండము 49వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. దాను ఇజ్రాయిల్ గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమెను కరుచును, అందువలన ఎక్కువవాడు వెనుకకు పడును. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టుకుని ఉన్నాను. ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగంలో మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుడు ప్రియులారా యాకోబు ద్వారా పలికినటువంటి మాట లేదా ఆశీర్వాదము. యాకోబు ద్వారా మరి ఒక్కొక్క గోత్రానికి ఆశీర్వించినట్టుగా మనము దీనికి ముందు నేర్చుకున్నాం. ఇప్పుడు దానుకు ఏమని ఆశీర్వాదం ఇచ్చాడు అంటే, ప్రియులారా, దాను ఇజ్రాయిల్ గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. ప్రియులారా, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో ఇజ్రాయిల్ వలె ఏం చేస్తాడు ఈయన? ప్రియులారా, తన ప్రజలకు న్యాయము తీరుస్తాడంట. దేవుడు న్యాయము తీర్చే పని ఎవరికి ఇచ్చాడంటే దాను గోత్రానికి ఇచ్చాడండి. అయితే మనం పరిశుద్ధ గ్రంథాన్ని తరిచి చూచినప్పుడు దాను గోత్రము ఎక్కడ కూడా న్యాయము తీర్చినట్టుగా మనకు ఏ మాత్రం కనబడదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అదే కాకుండా ప్రియమైన బిడ్డలారా, దాను గోత్రికులలో విగ్రహారాధన ఆరంభించిన వారుగా కనబడతారు. మొట్టమొదటి విగ్రహారాధనను చేసింది, తీసుకొచ్చింది దాను గోత్రికులుగా మనం చూస్తాం. ఇక్కడ దాను గోత్రమును వలన గురించి మనం ఏమి నేర్చుకోవాలి అని మనం గమనించినట్లయితే, ప్రియులారా, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశము చేత ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు నియమించి పెట్టాడు. అది తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా బయలుపరుస్తాడు, తెలియపరుస్తాడు. ఇప్పుడు మీరు ఇక్కడ వాక్యం ఉంటున్న మీకు కూడా దేవుడు మిమ్మల్ని దేవుడు ఏ పని కొరకు నియమించాడో, ఏ పని కొరకు దేవుడు నేను పిలిచాడో అది మీరు కూడా బాగా ఎరిగి ఉండాలి. తెలియకపోతే దేవుని అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉందండి. ఇక్కడ దాను గోత్రంకి దేవుడు అప్పగించిన పని ఏంటిదంటే, ఇజ్రాయేలు ప్రజలకి లేక తన ప్రజలకి ఏం చేయడానికి? న్యాయము తీర్చడానికి. మనము బైబిల్ గ్రంథములు తరచి చూసినప్పుడు ఎక్కడ కూడా న్యాయము తీర్చినట్టుగా మనకు కనబడదు.
మనం ఇజ్రాయేల్ గోత్రం అన్నీ చూసినప్పుడు కేవలము ఒక్క వ్యక్తి మాత్రమే న్యాయాధిపతిగా నిలబడ్డట్టుగా చూస్తాం. దాను గోత్రం నుంచి ఆయన ఎవరు? సంసోను. సంసోను కూడా వీలైతే దాని గురించి స్టడీ చేయండి. సంసోను కూడా ప్రియులారా ఆయన తల్లి గర్భంలో పడక మునిపే దేవుడు తన గురించి చెప్పి జన్మింపచేసి అభిషేకం నింపి ప్రత్యేకపరిచి నడిపించాడు. అయితే తన అభిషేకాన్ని, తన ప్రత్యేకతను, తన జీవన పని తెలియక తన జీవితం అంతటా మనం చూసినప్పుడు ప్రియులారా తన సొంత ఉద్దేశ ప్రకారం సొంత ఇచ్చ నెరవేర్చుకొని తన ఇష్టం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా చూస్తాం. చివరికైనా చనిపోవడం కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మన సంసోను గురించి కాదు, కానీ దాను గోత్రంలో దేవుని గోత్రికులను దేని కొరకైతే దేవుడు నియమించాడో ఆ పనిని వారు సక్రమంగా చేయలేదు అన్న విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈ దినాల్లో కూడా దేవుడు మనకి ఒక్కొక్కరికి ఒక్క పని నియమించాడు. ఆ పనిని మనం ఏం చేయాలి? చేయవలసిన వారై ఉన్నారు. దాన్ని ముగించవలసిన వారమై ఉన్నాము. అది చేయకుండా మన సొంత ఆలోచనల ప్రకారమో లేదా సొంత ఇచ్చల ప్రకారమో లేక లోకానుసారమైన చింతతోనో లోకమైన ఆశలతోనో లేదా రకరకాల ఉద్దేశాలతో మనము ఈ లోకలు ప్రయాసపడినట్లయితే మనం కూడా చివరికి ప్రియులారా దాను గోత్రికుల వలె దేవుని లెక్కల నుంచి మనం వెళ్ళిపోవలసి వస్తుంది. మనం దాను గోత్రం నుంచి చదువుతూ వచ్చినప్పుడు ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికి ఇజ్రాయేల్ ముద్రింపబడినటువంటి ఆ గుంపులో దాను గోత్రం మనకు కనబడదు ప్రియమైన బిడ్డారు. కాబట్టి చూడండి, ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో ముద్రింపబడిన వారి గురించి చూస్తాం మనం. చూడండి, బైబిల్ నాతో పాటు బైబిల్ తెరవండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము చూడండి, 4వ వచనం చదువుదాం. 5వ వచనం నుంచి. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది, రూబేను గోత్రంలో 12,000 మంది, గాదు గోత్రంలో 12,000 మంది, అషేరు గోత్రంలో 12,000 మంది, నప్తాలి గోత్రంలో 12,000 మంది, మనష్షే గోత్రంలో 12,000 మంది, సిమియోను గోత్రంలో 12,000 మంది, లేవి గోత్రంలో 12,000 మంది, ఇస్సాకారు గోత్రంలో 12,000 మంది, జబులోను గోత్రంలో 12,000 మంది, యేసేపు గోత్రంలో 12,000 మంది, బెంజమీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడిరి. ఇప్పుడు సిమియోను వచ్చేసాడు, కానీ దాను గోత్రం కనబడదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే విషయం, దేవుడు నీకు ఏ పని ఇచ్చాడో మనం అనేకసార్లు నేర్చుకున్నాం. సంఘములో రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి కూడా ఒక పని ఉన్నది. ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన అవయవమై ఉన్నారు. అలాగే దేవుని సేవకులు కూడా ఒక అవయవమై ఉన్నారు. అయితే దేవునికి ఏ పని ఇచ్చాడు అది బాగా తెలుసుకోవాలండి. తెలుసుకోకుండా మనం ఇంకా ఈ లోకములో బ్రతుకుట కొరకే, తిండి కొరకు, ఆహారం కొరకు, భార్య పిల్లల కొరకు, వాటి కొరకు, వీటి కొరకు దీని చింతతో కలిగి ఉన్నట్లయితే నీవు దేవుడు నీకు అప్పగించిన పని పూర్తి చేయలేవు. లేకుంటే ఏ పని దేవుడు మనకి ఇచ్చాడు ఆ పనిని నువ్వేం చేయాలి? గ్రహించి ఆ పనిని ఆయన చిత్త ప్రకారం చేస్తున్నామా లేదా అనేటువంటి ప్రశ్న. నిజంగా నేను దేవుడు చెప్పిన పని దేవుడు నాకు ఈ పని ఇచ్చాడు, సంఘంలో నా పని ఇది, ఆ పనిని గ్రహించి దాని ఏం చేయాలి? నువ్వు పరిపూర్ణంగా చేయవలసిన వాడై ఉన్నావు.
విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. లేకుంటే లౌకిక సంబంధంగా ఆలోచిస్తూ, ప్రియమైన బిడ్డలారా, నువ్వు చేయవలసిన పనిని చేయకుండా నువ్వు అశ్రద్ధ వహించితివా, ఏమవుతుంది తెలుసా ప్రియులారా? దానులాగా కొట్టివేయబడతాం. ఉదాహరణ మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. కొత్త నిబంధన ప్రవీణ యేసు ఉపమానం చెప్పాడు. ఒకరికి 5 తలాంతులు, ఒక 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతులు ఇచ్చాడు. ఈ 5 తలాంతులు 2 తలాంతులు తీసుకున్న వాడు ఏం చేశాడు? ఇంకా దాంతో ఏం చేశాడు? వ్యాపారం చేసి సంపాదించాడు. ఒక్కడు తీసుకుని ఏం చేశాడు? తీసుకుని దాచిపెట్టాడు. ప్రియమైన నేను చెప్పే విషయం ఏంటంటే, నీకు ఇచ్చినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని నువ్వు చేయాలి. అయితే ఇక్కడ దానుపోతును చూడండి, మొదటి నుంచి కూడా జాగు చేయటమే దీని కూడా నేర్చుకున్నాం. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు అన్ని గోత్రాలు కూడా ఏం చేశారు? తమకు ఇవ్వబడినటువంటి దేశం స్వాధీనపరుచుకున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఏదో కొంత స్వాధీనపరుచు. చూడండి, యెహోషువ గ్రంథం 19:47 చదువుదాం. యెహోషువ గ్రంథము 19 యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము 47వ వచనం చదువుదాం. 19:47. దానియేలు సరిహద్దు వారి ఎద్దు నుండి అవతలకు వ్యాపించను. దానియేలు బయలుదేరి లెసేము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తన పితృడైన దాను పేరును బట్టి ఆ లెసేనుకు దాను అని పేరు పెట్టిరి. వాటి పల్లెలుగాక ఈ పట్టణంలో వారి వంశము చొప్పున దానియేలు గోత్రం కలిగిన స్వాస్యము. వీరు కొంత చేయించారు, దానికి తన పితృని యొక్క పేరు దాను అని పెట్టేశారు, ఆ ప్లేస్ పేరు. చాలా దాంతో వీళ్ళు ఆగిపోయారండి. దాంతో ఆగిపోయారు. చూడ, ఇంకా మనం చూసినట్లయితే వచనంలో ఇదే ప్రియమైన ద్వారా న్యాయాధిపతుల గ్రంథము 18:1 చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 18:1 చదవండి. 18:1. ఆ దినంలో ఇజ్రాయేలు రాజు లేడు, మరి ఇజ్రాయేలు గోత్రంలో ఆ దినం వరకు దానియేలు స్వాస్యం పొంది ఉండలేదు గనక ఆ కాలంలో తాము నివసించుటకు తమకు స్వాస్యము వెతుకుటకై వారు బయలుదేరి ఉండిరి. ఇక్కడ మనం జాగ్రత్త పరిశీలన చేసినట్లయితే అక్కడ వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు కొంత మట్టుకు. తండ్రి పేరు కూడా పెట్టేశారు, మంచిది. అది దాంతో వాళ్ళు సరిపెట్టుకున్నారంట. ఈ దినాల్లో కూడా మనము దేవుడు మనం స్వాధీనపరచుకోండి. అందరూ సెటిల్ అయిపోయారు. అందరు తమ ప్లేస్, కొంతమంది యుద్ధం చేశారు, కొంతమంది వాళ్ళు అనిచ్చారు. ఇలా రకరకాలు చేసుకొని వాళ్ళకి ఇవ్వబడిన స్వాస్థ్యం అంతా వాళ్ళ స్వాధీనం తీసుకున్నారు. దానియేలు మాత్రం ఏం చేశారంటే, ఏదో కొంత దొరికింది కదని చెప్పి అక్కడే సెటిల్ అయిపోయారు, కానీ ఇంకా ప్లేస్ దొరకలేదంట. మనం కూడా ఏం చేస్తున్నామంటే, దేవుడు మనల్ని స్వాధీనపరచుకోవడానికి ఎంతో ఇచ్చాడు. మనం చేయవలసిన పని ఎంతో ఉంది, కానీ మనం ఏం చేస్తున్నామంటే ఏదో కొంత దొరికిందిగా, చాలా నా పని ఇదే, కొంత పని ఏదో చేసుకుంటూ దాని తృప్తిగా ఉండిపోతున్నాం అంతే. మనం ఇంకా స్వాధీనపరచడం ఎంతో ఉంది, మనకి లేని ఇప్పుడు కనబడదు. ఒక దినం వస్తుంది, అయ్యో ఇంకా నేను చేయవలసి చాలా ఉందని అప్పుడు అర్థమవుతుంది. దానియేలు ముందు ఏం చేశారు? వీళ్ళు కొంత స్థలం స్వాధీనపరుచుకున్నారు, అక్కడ సెటిల్ అయిపోయారు, ఊరు పేరు కూడా పెట్టేశారు, చక్కగా ఉండిపోయారు. తర్వాత చూసినట్టు ఏముంది? ఇంకా చేసేవలసిన పని ఉంది, ఇంకా స్వాస్థ్యం కంప్లీట్ కాలేదని రాయబడింది. ఇక్కడ చూడండి, ఇక్కడ యెహోషువ గ్రంథంలో ఏమో స్వాధీనపరచుకున్నాను రాయబడింది, ఇక్కడేమో ఇంకా స్వాస్థ్యం పొంది ఉండలేదు. దాని అర్థము వారు కొంత మట్టుకే స్వాధీనపరచుకోగలిగారు. ఇలాగ మనం కూడా దేవుడిచ్చిన పని ఏదో కొంచెం చేసి తృప్తి పొందిపోయి ఎక్కడ పడితే అక్కడ ఉండిపోతున్నాం అంతే, ముందుకు వెళ్ళట్లేదు.
కానీ వెతుకుతూ వెతుకుతూ ఏమైనా తెలుసా, చివరికి వారు నిరాశ వచ్చిందేమో తెలియదు కానీ విగ్రహాలు పట్టుకున్నారు లాస్ట్కి. దేవుని వదిలిపెట్టి ఎవరు పెట్టుకున్నారు? విగ్రహాలు పట్టుకున్నారండి కదా. ఇక్కడ మనం చూసినట్టు ఇదే అధ్యాయంలో మనం చూద్దాం కదా, 18, 19లో ఇక్కడ చూడండి 18లోనే 14 చదువుదాం. కాబట్టి లాయిసు దేశమునకు సంచరించుటకు పోయి ఆ 5 మనుషులు తమ సహోదరులను చూచి, ఇళ్లలో ఎఫోదు గృహదేవత, చెక్కబడిన ప్రతిమ, పోత విగ్రహం ఉన్నవని మీరు ఎరుగుదురా? మీరేమి చేయుచున్నారో దానికి యోచన చేయుదురు అనగా, వారు అతని తట్టు తిరిగి లేవీయులైన యవనస్తుడు ఉన్న మీకా ఇంటికి వచ్చి అతని కులాస ప్రశ్న అడిగిరి. దానియులైన 600 మంది తమ యుద్ధాయుధము కట్టుకొని గవినివాగు నిలుచుండగా దేశము సంచరించిపోయిన 5 మనుషులు లోపలికి వచ్చి ప్రతిమను, ఎఫోదు గృహదేవతను, పోత విగ్రహం పట్టుకొని, అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు పట్టుకొనిన 600 మంది మనుషులతో కూడా గవిని ఎదుట వాకిట నిలిచిండెను. చివరికి శ్వాస వెతుకుతూ వెళ్ళి తనకి ఏం దొరికింది? వాళ్ళకి విగ్రహం దొరికింది. దానికి పూజారి కూడా దొరికాడు. అతను పట్టుకొని వచ్చి ఏం చేశారు? తమ దానులో ఏం చేశారు? ఆరాధించడానికి అతన్ని ప్రతిష్ఠించి ఏం చేశారు? ప్రియులారా, అతని యాజకునిగా పెట్టేశారు. చూడండి, ఈ దాను గోత్రికులు ప్రియులారా చేసిన పని ఏమిటి? మొట్టమొదట విగ్రహాలు తెచ్చుకున్నది వీళ్ళండి. కారణం ఏంటిదండి? సమయంలో ఏమి చేయాలో అది చేయకుండా తమ పనిలో జాగు చేయటం వలన అపవాది ప్రవేశించింది. అందుకే అంటున్నాడు ప్రియులారా, పనిలో జాగు చేయవాడు నాశనం చేయవాడితో చెలికాడు అని సామెతలు రాయబడింది. నాశనం చేయవాని కింద చెలికాడంట. చాలాసార్లు మనకి ఇవ్వబడిన పనిని ఏం చేస్తాం? మనకు దేవుడు ఏదో పని అయితే ఇచ్చాడు, దాన్ని ఏం చేస్తాం? ఏదో కొంత మట్టుకు దేశ తృప్తి పొంది మిగతా చేయకుండా ఏం చేస్తాం? ఆలస్యం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనకు తెలియదు ఆలస్యం చేస్తున్నట్టుగా, కానీ ఒక దినం తెలుస్తుంది, అయ్యో మనకు సరిపోదు, ఆలస్యం చేశాం. ఇలా ఆలస్యం చేయడం వల్ల ఏమొచ్చింది? విగ్రహం వచ్చింది వాళ్ళ ఇంటికి. వాళ్ళ గోత్రానికి ఎవరు వచ్చిందండి? విగ్రహం వచ్చింది. కాదు చూడండి, 30వ అధ్యాయం అనుకుంటా, సారీ 18 తర్వాత మనం చూసినట్టే ప్రియులారా, ఈ రకంగా ఈ దాను గోత్రికులు తమకు ఇచ్చిన పని, మొట్టమొదటి న్యాయాధిపతిగా ఉండవలసిన పనిని వాళ్ళు వదిలేశారు. వింటున్నారండి? రెండోది, వారికి ఏ స్థానమైతే శ్వాసంగా పొందుకోవాలో దానిని వారు పొందుకోలేకపోయారు. ఏదో కొంత మట్టుకు సంపాదించుకొని మిగతా ఏం వదిలేశారు. చివరికి అయ్యో మీకు ఈ స్థలం సరిపోదు, ఇంకా మాకు కావాలని ప్రయాసపడినప్పుడు ప్రేమలారా, చివరికి వారికి దొరికింది ఏంటిది ప్రేమలారా? విగ్రహం తెచ్చుకొని పెట్టుకున్నారని. ఈ రకంగా మొట్టమొదటి విగ్రహాలు వెళ్ళిపోయింది ఎవరు? దాను గోత్రికులు. ఆ తర్వాత మనం చూస్తాం ప్రియులారా, అప్పుడు మొదలైన విగ్రహారాధన, అప్పుడు ఆరంభమైనటువంటి విగ్రహారాధన అది కొనసాగుతూనే ఉంది. అది చాలనట్టుగా మనము మొదటి రాజుల గ్రంథము 12:29 చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 12:21. ఇదే మొదటి రాజుల గ్రంథము 12:29. ఇజ్రాయేల్ వారులారా, ఐగుప్తు దేశం మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలును ఒకటి దాను నందు ఉంచెను. తర్వాత ఏమైంది? ఈ జెరోబాము ఏం చేశాడు తెలుసా? అదే దానులో వీళ్ళు తెచ్చుకున్నటువంటి ఎఫోదు ఆ బొమ్మ కాకుండా ఇంకొక దూడ బొమ్మ చేయించాడు. ఈ దూడ బొమ్మ ఎక్కడ తెలుసా?
అహరోను తయారు చేశారు చూడండి. మోషే కొండ మీదకి వెళ్ళిపోతే బంగారు దూడ చేశాడు కదా, అలాంటి బంగారు దూడ పెట్టి అదే బోధ. అహరోను ఏం చెప్పాడు? ఇదిగో ఐగుప్తు నుంచి మీరు తీసుకొచ్చినట్టంటే మీ దేవుడు ఇదే అని చెప్పినట్టుగా యెరోబాము కూడా ఏం చెప్పాడు? ఇదిగో ఇదేనండి. ఈ దినము కూడా ప్రియులారా అహరోను బోధ చూడండి. ఎప్పుడైతే ఎవరైతే దేవుడు చెప్పిన పనిని చేయకుండా, దేవుడు స్వాధీనపరచుకున్న స్థలాన్ని స్వాధీనపరచుకోకుండా జాగు చేస్తూ ఉంటారో, చివరికి వారు చేసే పనులన్నీ ఇలాగే ఉంటుందండి. సొంత ఆలోచనలో, సొంత తలంపులతో ఏం చేస్తారు? వాళ్ళు నడిపించబడుతుంటారు. చివరికి ప్రజలు ఎలాగో తమ వైపు తెచ్చుకోవాలో ఆలోచిస్తారు. ఉంటుందండి. ప్రజలు ఎలా ఆకట్టుకోవాలో, ప్రజల్ని ఏ రీతిగా వారి కష్టం లేకుండా చేయాలో, ఇందులో చాలా మంది విశ్వాసులు కష్టం రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. విశ్వాసులు కష్టం కలగకూడదు. కష్టపడితే ఏమవుతారు? దేవునితో అటాచ్ అవుతారు వీళ్ళు. అర్థమవుతుందండి? ఎందుకంటే ఇక్కడ యెరూషలేము ప్రజలు, క్షమించాలి, ఈ 10 గోత్రాల ప్రజలు దేవుని సర్వశక్తి గల దేవుని ఆరాధించాలి. ఎక్కడికి వెళ్ళాలి? ప్రతి సంవత్సరము 3 సార్లు ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకు వెళ్ళాలి, యూదేకు వెళ్ళాలి, ఎంతో ప్రయాణం చేసి కష్టపడి వెళ్ళాలి. కాబట్టి ఈ రాజు ఏం చేసేది తెలుసా? మెయిన్ ప్రజలు కష్టపడతారని కాదు, ప్రజలు కష్టపడతారని కాదండి. ఈయన చేసింది ఏం చేశారంటే, ఎక్కడ నా అధికారం పోతాదో, ఎక్కడ నన్ను విడిచిపెడతారో ప్రజలు. ఎందుకంటే నిజమైన దేవుని ఆరాధనకు వెళ్తారనుకో, నిజమైన ఉపదేశం వింటే, నిజమైన వాక్యం వింటే, ఎక్కడ నాకు రావాల్సిన లాభం పోతాదో, నాకు రావాల్సినటువంటి అన్ని పోతాయో, ఎక్కడ నా అధికారం పోతుందో, ఎక్కడ నా తప్పులని బయటపడుతుందో అని చెప్పి ఏం చేశారు సార్? అహరోను బోధ ఆరంభించాడండి. మీరు అక్కడ వెళ్ళటానికి చాలా కష్టము, కాబట్టి మీరు ఇక్కడే ఆరాధన చేయండి. ఇదిగో ఐగుప్తు నుంచి తెచ్చిన మీ దేవుడిని ఇక్కడే మీకు ప్రదర్శిస్తాను అని చెప్పి అహరోను చేసినటువంటి ఒక బోధన చేసి ఏం చేశాడు? ప్రజలనే ప్రేమారా బంగారు తులం చేసి పెట్టాడు. చేయడమే కాదు, అక్కడైతే కేవలం అహరోను సంతటి వారు, లేవి వాళ్ళే పరిచారకులు, యాజకులుగా ఉంటారు. ఇక నేను పెట్టిన దాంట్లో ఎవరైనా పాస్టర్లు కావచ్చు, ఎవరైనా సేవకులు కావచ్చు, ఎవరైనా యాజకులు కావచ్చు. ఈ దినాలకు కూడా అండి చాలా స్థలాల్లో నిజముగా దేవుని పిలువబడినటువంటి వారు లేరు. ఎవరైనా పాస్టర్లు అయిపోవచ్చు. అర్థమైందండి? ఎవరైనా పాస్టర్లు అయిపోవచ్చు. దానికి ప్రతిష్ట లేదు, సమర్పణ లేదు, పిలుపు ఉండదు, ఏవి దాని గురించి అవసరం లేదు. ఎవరైనా కావచ్చు, ఎవరైనా బాగు చేయొచ్చు. ఎలాంటి బాగు చేయొచ్చు? ప్రజలకు కష్టం లేకుండా బోధ చేయాలి. ప్రజలకు మేలు ఏది? ప్రజలు సంతోషం పెట్టే బోధ చేయాలి. అప్పుడు వీరికి క్షేమము, వీరికి లాభము, వాళ్ళకి సంతోషం. ఇది అనేకమైన సంఘాలు అలా ఉన్నాయి. ఎవరికి? పాస్టర్ గారేమో ప్రజలకు అనుకూలమైన బోధ బోధిస్తాడు, ప్రజలేమో పాస్టర్కి ఏ కొరత లేకుండా చూసుకుంటారు. అర్థమైందండి? పాస్టర్కి ఏ కొరత లేకుండా చూసుకుంటారు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకే పాస్టర్ గారు ఏం చెప్పినా వింటారు, లేదా విశ్వాసులు ఏం చెప్పినా పాస్టర్ వింటాడు. ఇలా తయారైపోయింది. ఏ బోధ ఇది? అహరోను బోధ. అహరోను ఏం మాట్లాడినాడో అదే మాట ఇక్కడ పెట్టారు. పెట్టింది ఏది? బొమ్మనే, బంగారు బొమ్మ. ఎక్కడ పెట్టారు? దాను. ఈ రీతిగా దాను విగ్రహాలను మునిగిపోయింది.
అసలు ఈ దాను గోత్రం నుంచే దేవదూషణ చేసేవాడు కూడా వచ్చాడు మొట్టమొదట. మీకు తెలుసో తెలీదో చూడండి. లేవి గ్రంథంలో, లేవి గ్రంథము 24వ అధ్యాయంలో 10వ వచనం. ఇజ్రాయిలకు ఒక స్త్రీకి ఐగుప్తుడకు ఒక పురుషునికి పుట్టినవాడు ఒకడు ఇజ్రాయిల్ మధ్య వచ్చెను. ఆ ఇజ్రాయిల్ రాని కుమారునికి ఒక ఇజ్రాయిలీ పాలెములో పోరు పడగా, ఆ ఇజ్రాయిల్ రాని కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా, జనులు మోషే ఎద్దుకు వారిని తీసుకొని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు, ఆమె దాను గోత్రికులైన దిబ్రీ కుమార్తె. ఇక్కడ దాను గోత్రం చెందినటువంటి ఒక స్త్రీకి పుట్టిన ఒక కుమారుడు ఏం చేశాడు? ఇంకొక ఇజ్రాయిల్తో ఏం చేసి కొట్లాడితే ఈ వ్యక్తి ఏం చేసి వస్తా దూషించాడంట. ఎవరిని? దేవుడు దూషించాడంట. చూసారండి, దాను నుంచి ఏమొస్తుంది? దేవదూషణ కూడా వస్తుంది. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా దాను గోత్రము నియమించినటువంటి యొక్క స్థానం ఏంటిది, ఇచ్చినటువంటి యొక్క పని ఏమిటి, వారికి ఇచ్చినటువంటి శ్వాసం ఎక్కడ, అవన్నీ లేకుండా ఏ రీతిగా ఆత్మీయంగా దిగజారిపోతుండో మనం చూస్తాము. ఏ రకంగా ఆత్మీయ దిగజారిపోతున్నాం ప్రేమ. అందుకే మనము మొన్న ఇక్కడ కూడా పొగ్గులు కూడా నేర్చుకున్నాం ఏంటి, మీ పిలుపుని గురించి జాగ్రత్తగా ఉండుడి. మిమ్మును గురించి, మీ పిలుపుని గురించి ఏం చేయండి, మీ పిలుపుని గురించి ఏర్పాటు జాగ్రత్త కలిగి ఉండండి. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, ఏ పని కొరకు పిలిచాడు, నన్ను ఏ స్థలంలో ఉండమని పిలిచాడు, ఏం చేయమని పిలిచాడు, అది గ్రహించి దాన్ని కూడా ఏం చేయాలి, ఆలస్యం చేయకుండా చేయవలసిన సమయంలో చేయాలి. చేయవలసిన సమయంలో చేయాలండి. నడవమన్నప్పుడు నడవాలి. అశ్రద్ధ చేస్తే ప్రయోజనమో లేదు. అశ్రద్ధ చేస్తే ప్రయోజనం లేదు ప్రియ సహోదరి సహోదరు. ఇలా చేయకపోతే ఏమవుతుంది? చివరికి ఒక ఆలస్యం చేస్తే చివరికి విగ్రహం వచ్చేస్తుంది. విగ్రహం అంటే ఏంటి? రేపు రకరకాల పరిస్థితులు వచ్చేస్తాయి మనకి. పిల్లల సమస్య కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు. అసలు ఇక ముందుకు సాగనివ్వదు. చివరికి చుట్టూ కట్టి పడేస్తుంది. ఏది? దాను గోత్రమే ప్రవేశించింది, విగ్రహారాధన ప్రవేశించింది. ప్రేమారా, ఇది విగ్రహారాధన ప్రవేశించింది ప్రేమ. ఈ రీతిగా వాళ్ళు ఏమైపోయారు? విగ్రహారాధికులు అయిపోయారు. చివరికి ఏమయ్యారు? నాశనానికి వెళ్ళిపోయారు. చివరికి ప్రకటన గ్రంథం చూసినప్పుడు ప్రేమ ఏం లేదు, అడ్రస్ లేదని. అడ్రస్ లేదు. కావాలి చూడండి, ఇందులో ప్రియమైన బిడ్డారా, బైబిల్ చదివినట్లయితే యాకోబులో ఇందులో రాష్ట్రంలో చూసినట్లయితే 2వ వచనం చదువుదాం. చూడండి, ఇదే ఆదికాండము 49లో 17 చదువుదాం. దాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండను. అది గుర్రపు మడిమెను కరుచును, అందువలన ఎక్కువ వారు వెనకకు పడదురు. ఇక్కడ చదివిన మాట చూడండి. దాను త్రోవలో సర్పములా ఉంటాడు. దాను ఏం చేశాడండి? సర్పముతో పోల్చాడండి. చాలా మంది మరి పరిశుద్ధులు, గొప్ప గొప్ప బోధకులు నేను విన్న మాట ఏంటంటే, ప్రియులారా, ఈ దాను గోత్రం నుంచే కూడా అంత్యక్రీస్తు వస్తాడని కూడా అంటూ ఉంటారు. ఆ విషయం వేరు. అయితే ఇక్కడ మనం చదువుతున్నాం ఏంటంటే, దాను ఎవరంట? త్రోవలో సర్పం లాంటి వాడు. తర్వాత ఇంక చదువుతున్నాం ప్రేమిలారా, అది గుర్రపు మడిమని కరచును. గుర్రము ఏం చూపిస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు చూపిస్తుంది. గుర్రం ఏం చూపిస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తుని చూపిస్తుంది. ఎందుకంటే మనము యేసు ప్రభు పేరును మనము ఎబ్రీ భాష చూసినప్పుడు ఆ గుర్రానికి ఉన్నటువంటి పేరు ఎబ్రీ భాష చూసినట్టే యెసూస్ అనేటువంటి పదం నుంచి ప్రేమలారా ఈసోస్ అనేటువంటి పదము రావటము మనము చూస్తాం. అర్థమవుతుందండి. గ్రీకు భాషలో చూసినప్పుడు ప్రేమలారా ఎబ్రీ నుంచి గ్రీకు భాష చూసినప్పుడు
ఎబ్రిలో సూస్, ఎస్యుఎస్ సూస్ అంటారు. అంటే దాని అర్థం ప్రేమ ద్వారా దాని నుంచి ఏమవుతుంది, ఐసోస్ అనే పేరు వస్తుంది, అంటే జీసస్ అనే పేరు వస్తుంది. ప్రియమైన పిల్లారా, ఈ గుర్రం దేని చూపిస్తుంది అంటే ప్రియ రక్షణ చూపిస్తుంది, బలాన్ని చూపిస్తుంది, లేదా విడుదలను చూపిస్తుంది. మనకి సింపుల్ గా చెప్పాలంటే యేసు ప్రభుని చూపిస్తుంది. ప్రియమైన పిల్లారా, అర్థమైందండి? యేసు ప్రభుని చూపిస్తుంది. అయితే ఇక్కడ చూసిన ఇక్కడ ఖచ్చితంగా మనం చదివినప్పుడు ఏంటంటే, దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాములు ఉండను, అది గుర్రపు మడిని కరచును, అందువల్ల ఎక్కువవాడు వెనుకపడును, యెహోవాని రక్షణ కొరకు కనిపెట్టుకుని ఉన్నాము. చివరికి దాను ఎలా తయారయ్యాడంటే సర్పంలాగా తయారయ్యాడు. ఈ సర్పాన్ని తల చిత్తగొట్టేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అండి. అందుకే ఇక్కడ చివరిగా మరి యాకోబు ఏమన్నాడు, ప్రభా యెహోవా నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. ఏమన్నాడు? యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. దాను ఒక సర్పంలాగా ఉన్నాడు. అయితే ఆ సర్పను తప్పించేవాడు ఎవరంటే ప్రవీణ దేవుడు మాత్రమే. ఒకదాని రాబోతుంది, అదే గుర్రం మీద విజయ వీరుడికి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆయన రక్షించేవాడు, దేవుడే రక్షకుడు, ఆయన రక్షించేవాడని ఇక్కడ యాకోబు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన పిల్లారా, దాను ప్రియులారా విగ్రహారాధ్యుడే కాకుండా రెండోది ఏంటంటే ఆయన సర్పంతో పోల్చాడు. ప్రియమైన పిల్లారా, అది కూడా సర్పం ఏంటంటే త్రోవలో సర్పము. అదేం చేస్తుంది అది? ప్రియులారా, ఏం చేస్తుంది అది? కట్లపాముగా ఉంటుందంట, అది గుర్రపు మడిమను పరుస్తుంది. దీన్ని మనము ఇంకా ఆది కాలంలో ప్రియులారా మనము ఆ యొక్క సర్పంతో అన్న మాటలు మనం గమనించినట్లయితే రెండుకి సరిపోతుంటే మనం చూస్తాం. చూడండి, ఆది కాండము 3:15. మరి నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతాన వైరము కలగజేసేదను, అది నేను తల మీద కొట్టును, నీవు దాని మడిమను కొట్టుదు అనేను. అది తల మీద కొట్టు, నువ్వు దాని మడిమను కొట్టుదు. ఇక్కడ మడిమని ఏంటంట, అది గుర్రపు మడిమని కట్టి, ఇక్కడ గుర్రం పోల్చబడేది. గుర్రం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు సాదృశ్యం. ప్రేమ రావాలి. కానీ ఈ యొక్క మడిమిని కరవడం కానీ ఎవరు? సర్పము ఏం చేస్తుంది? గుర్రపు మడిమిని కరుస్తుంది. అయితే ఆ గుర్రమే ప్రభువైన యేసుక విజయ వీరుడుగా ఒక దినము రాబోతున్నాడు. ఆ దానికి దీనికి మనం పోల్చి చూసినట్లయితే ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు విజయ వీరుడుగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తాం. అది కింద యెహోవా నీ రక్షణ మేము కనిపెట్టుకొనిచున్నాము. ఈ దాను కట్టపాముగా ఉంటాడు, గుర్రాన్ని కరుస్తాడు. కానీ ప్రియులారా, అయితే మేము నీ కొరకు కనిపెట్టి నువ్వే మా రక్షకుడివి. ఇక లోతుకి వెళ్ళినట్లయితే ఒక దినమున ఇజ్రాయిల్ ప్రజల్ని విడిపించుట కొరకు తెల్లని గుర్రం ఎక్కి రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా వచ్చి రాబోతున్నాడు అనే విషయాన్ని మనకి తెలియపరుస్తుంది. కాబట్టి ఇది మనకి బాగా అర్థం చేసుకునే విషయం. అయితే మనము ప్రియమైన బిడ్డలారా ఇందులో చూసినట్లయితే మోషే యొక్క ఆశీర్వాదం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, అందులో ఇంకొక రీతిగా రాయబడి ఉంది. కానీ మోషే యొక్క ఆశీర్వాదం గురించి చదివినట్లయితే 33వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 22వ వచనం. తాను సింహ పిల్ల, అది బాసాను దుమికి దాటును. ఇక్కడేమో దాను దేంతో పోల్చాడండి? దాను సింహపు పిల్లగా పోల్చాడు, అది బాసా నుండి దుమికి దాటును. దీనికి ఎంతో బలం ఉంది, అర్థమైందండి? సింహం లాంటి ఉంది బలము, కానీ ఏమి ప్రయోజనం లేని పరిస్థితి. ఏమి ప్రయోజనం లేని పరిస్థితి అండి.
ఏమి ప్రయోజనం లేని పరిస్థితి. ఎందుకో తెలుసా ప్రియులారా, ఎంత ఉన్నప్పటికీ కూడా ప్రియులారా, అది విగ్రహాలను చేయడం బట్టి ఏమైంది, ఎందుకు పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, సింహం ఎవరిని చూపిస్తుంది యాక్చువల్గా? చూడు, యేసు ప్రభుని చూపిస్తుంది. యూదా గురించి అంటాడుగా. కాబట్టి ఏదైనప్పుడు ఎవరు ప్రభు అయిన యేసు క్రీస్తు దీని రక్షణ తప్ప వేరే లేదు. సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కొన్ని విషయాలు బాగా గ్రహించవలసిన విషయం. మొట్టమొదటిది, దేవుడు దానును న్యాయాధిపతిగా ఉంట కల్పించాడు, కానీ ఆ కార్యము జరగలేదు. చివరికి న్యాయాధిపతుల కాలంలో ప్రియమైన బిళ్ళారా, సంసోను వచ్చాడు ఆ గోత్రం నుండి. కానీ అతను కూడా ఎక్కడ కూడా మనం దేవుని కార్యాలు అన్నటువంటిది ఎక్కడ కూడా దేవుని చిత్త ప్రకారం నడిచినట్టుగా మనకి ఎక్కడ కనబడదు. అవునా కదా? రెండోది మనం చూసినప్పుడు తాను స్వాధీనపరచుకున్న స్థలంలో ఏం చేయలేదు, సమయంలో స్వాధీనపరచుకోలేదు. తర్వాత వెతుకుంటూ పోయారు, చివరికి విగ్రహారాధనలో వారు పడిపోయారు. అర్థమైంది. మూడో విషయం రాయబడింది ఏంటంటే, దాని గురించి ఇతడు త్రోవల కట్ల పాము లాగుంటారు సార్. గుర్రాన్ని మడిమిని కరుస్తారు. ఈ గుర్రం ప్రవీణ యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉంది. అర్థమైందండి. గుర్రాన్ని కరుస్తుంది, కానీ గుర్రం ఏం చేస్తున్నది? ట్రైన్ రారా, అది ఏమీ చేయలేదు. తిరిగి అదే గుర్రం ఎక్కి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, తిరిగి రాబోతున్నాడు. అంటే జయ జీవితాన్ని చూపిస్తుంది. నువ్వు ఎంత కలిసినా సరే, బాగా అర్థం చేసుకో, నువ్వు కట్లబాములా ఎంత నష్టపరిచినా సరే ఈ గోత్రాన్ని, ఇజ్రాయెల్ ప్రజల్ని ఒక సర్పంలాగా సహామని అంటాగా, సాతానని వాడు అంటాం, ఎంతనీ చేసినా కూడా ఒక దినం ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడానికి యూదా గోత్ర సింహముగా ప్రభు వస్తాడు. అందుకే యాకోబు ప్రార్థన, ప్రభువా మా రక్షణకర్త, నీ రక్షణకు మేము కనిపెడుతున్నాము. ఇజ్రాయెల్ రక్షణ కొరకు ఆశతో ఎదురు చూడాలి. అందుకే నా ప్రాణం ఏమంటారు ఒక చోట, నా ప్రాణం ఏం యెహోవా గారు కనిపెట్టుము, సహనముతో కనిపెట్టు, ఆయన ఎద్దే రక్షణ దొరుకును. ఇలా ఎదురు చూడమని. అంటే గోత్రములలో దాను గోత్రికలు ఒక సర్పంలాగా తయారవుతారు. అయినప్పటికీ కూడా విజయ వీరుడిగా ఒక ఆయన వస్తాడు, వీటిందరినీ రక్షిస్తాడు. ఒకవేళ సిలువ వేయబడినప్పటికీ కూడా ఆయన దాన్ని జయించి లేస్తాడు. మృత్యుంజయుడిగా, రాజుగా ఆయన ఏం చేస్తున్నాడు, అదే గుర్రం మీద రాబోతున్నాడు. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలారా, యెహోవా మీద ఆయనకు రక్షణకు కనిపెట్టండి అని యాకోబు తెలియపరుస్తున్నది. సరే, కళ్ళు మూసినది ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జయముల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా దాను గోత్రం గురించి ప్రభా నేర్చుకునే గొప్ప కృప ఇచ్చారు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, దాను తనకిచ్చినటువంటి యొక్క స్థలంను స్వాధీనపరచుకోవడం ఆలస్యం చేసి ఉన్నాడు. అదే కాదు, తనకిచ్చినటువంటి యొక్క పనిని కూడా నిర్లక్ష్య పెట్టిన వాడుగా చూస్తున్నాం. ప్రభా, మా జీవితాల్లో మేము అటుది కాకుండా మాకు ఏ పని అయితే ఇచ్చావో దాన్ని సంపూర్తి చేయటకు, మాకు ఇవ్వనటువంటి దాన్ని స్వాధీనపరచుకోవడానికి మాలో ఒక్కొక్కరి కృప దయచేసి మాయింపదు అయ్యా, సహాయం చేయండి. అలా కాకపోతే మేము అపాధికి చోటిచ్చిన వారం అవుతాం. అలా కాకున్నట్లు మమ్మల్ని బలపరిచి అయ్యా మా ద్వారా నీ చిత్తం సంఖ్యలు నెరవేర్చు. అలాగే ఈ రాత్రి కూడా ఒక్కొక్కరిని కూడా ఈ వాక్యం ఒక్కొక్కరిని జ్ఞాపకం చేస్తాం. రక్షింపైన మేము దేని కొరకైతే మమ్మల్ని పిలిచావో, ఏర్పాటు చేసుకున్నావో ప్రభు, కాకపోయిన పనిని సంపూర్తిగా మాకు ఇవ్వని సమయంలో ఏ సమయంలో చేయవలసిన పని అవసరం చేయటకు ఏమో అసలు చేయకుండా
ముందుకు సార్ పరిశుద్ధాత్ముడా, ఆత్మ నడిపింపును, ఆత్మ జ్ఞానమును ఈ సమయాన్ని గ్రహించడం గొప్ప చూపించి ఆయన కొంతమంది దీవించమని గొప్ప చేసుకోమని. మీరు అక్కడ ఆలస్యమైతే ఇది కలుసుకునే వరకు కృపాసం నుంచి నడిపించాలి. దీవించి సహాయించండి. ఏ సమయం అవసరం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యాయ సహవాసం ఈరోజు మనలో ఒక సంఖ్య పరిశుద్ధులు కూడా మనకు అప్పగిన పని కంప్లీట్ చేయ వరకు కూడా ఆయన కృప తోడై నడిపించడం కాక. ఆమేన్. 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 కూడా యేసుకృష్ణంలో ఉన్నాం. ప్రైజ్